హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది జనవరి ఫస్ట్ రోజునండి వీడియో తీశాను. కొద్దిగా లేట్ అయిపోయిందండి ఈ వీడియో పోస్ట్ చేసేసరికి. ఎందుకంటే ఈ వీడియో పోస్ట్ చేసేసరికి 3 తారీఖు, 4 తారీఖు వచ్చేసింది. ఈరోజు 4 తారీఖు నేను ఆదివారం రోజు వాయిస్ ఇస్తున్నానండి దీనికి. కుదరలేదండి. కొన్ని పనులుండేనండి. దానివల్ల కొంచెం మా బాబుకి కూడా బిజీగా ఉంటుందండి. అందుకే కుదరలేదు. నేనైతే మాత్రం ఆ రోజు చక్కగా గడపలు పూజించుకొని ఇలా పూలతో నేనెప్పుడూ కూడా గడపని పూలతో అలంకరించుకోవడం నాకిష్టమండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఉన్న పూలతో మీ గడపని ఇలా పసుపు, కుంకుమ పెట్టి చక్కగా అలంకరించి పండగ పూట రోజు ఇలా కాస్త ధూపాన్నయితే పెట్టండి. చాలా బావుంటుందండి. మన ఇంటికి చాలా మంచిది. ఎలాంటి నెగటివిటీ ఉన్నా కూడా మన ఇంట్లో అండి ఏదన్నా శక్తి మామూలుగా మనం ఇంట్లో మంచుంటుంది, చెడుంటుందండి. ఏదన్నా చెడు శక్తి ఉంటే మాత్రం త్వరగా బయటికెళ్ళిపోతుందండి. అలా మనం నమ్మి చేయాలి అంతేనండి నేను చెప్పేది. ఇలాగైతే నేను చక్కగా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత బయటంతా నేను పూజనైతే చేసుకున్న తర్వాత మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇంట్లో ధూపం పెట్టకండి. ఇది ఇల్లంతా కూడా పెట్టాలండి. కాస్త దశాంగం వేశాను నేను. చక్కగా ఇచ్చుకోవచ్చండి మనము. తెల్లవారుజామునే ఇలాంటి పనులు చేసుకునేటానికి చాలా ఓపిక కావాలండి. నేను 3 గంటలకు లేచానండి. లేచి ఈ పనులన్నీ చేసుకున్నానండి. ఈ చిన్న ముగ్గేసుకోవటానికి చాలా టైం పట్టిందండి నాకైతే. ఎందుకంటే మనము పిల్లలుంటే వేస్తారండి. వాళ్ళు దూరంగా ఉండి స్టడీస్‌కి వెళ్తే మాత్రం మనం చేసుకోవాలండి. ఇది నేను రాత్రి గిన్నెలు తోమకుండా పడుకున్నానండి. ఆ రోజు బాగా తలనొప్పి లేస్తుంది. ఒక్క నైటు తోమకుండా పడుకుంటే పొద్దున్న లేచి చూస్తే ఇంకా తలనొప్పి లేసిందండి. జనవరి ఫస్ట్ రోజండి ఇది. ఇలా అంతా ఆ రోజు పొద్దున్నే చేసుకున్నా అండి. ఇంకా బయటంతా ముగ్గు అదంతా అయిపోయిన తర్వాత లోపలికొచ్చి గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని చక్కగా అదంతా ఎలా నేను స్నానం చేసుకొని అంతా బయటంతా క్లీన్ చేశానండి. జనవరి ఫస్ట్ రోజు కాబట్టి గడపలు పూజించాలి కదండీ! ఇక ఇంట్లో ఊడ్చుకున్నాను, తుడుచుకున్నాను. ఇంకా ఆ తర్వాత గిన్నెలు తోమానండి నేను. ఆ గిన్నెలంతా క్లీన్ చేసుకొని చక్కగా ఆ తర్వాత పూజ చేసుకొని బయట కూడా తులసమ్మనైతే అందంగా అలంకరించుకొని చక్కగా పూజ చేసుకున్నానండి. ఆ రోజు తులసమ్మ ఎప్పుడూ కూడా మన ఇంటి తులసమ్మ అందంగా ఉండాలండి. ఎవ్వరొచ్చినా కూడా చూసి ఎంత బావుంది. పూజ అయితే మాత్రం ఇల్లు ఎంత బావుంది అనుకోవాలండి. మన ఆడవాళ్ళని చూసే మన ఇల్లుని గుర్తిస్తారండి. మన ఇల్లు ఎలా ఉండాలో మనమే చూసుకోవాలండి. అది ఎంత అందంగా ఉంటుందో మన చేతిలో ఉన్న దాంట్లోనే సర్దుకోవాలండి. నీట్‌గా ఉంటే చాలండి. భగవంతుడు ఏది ఇచ్చినా, ఏది ఇవ్వకపోయినా ఈ జనవరి ఫస్ట్ రోజున నా సబ్‌స్క్రైబర్లు, నా ఫాలోవర్సు, నా ఇన్‌స్టా ఫాలోవర్సు అందరూ మా కుటుంబ సభ్యులు, మేము అందరం బావుండాలని కోరుకుంటూ నేను స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి. ఉన్న విగ్రహాలన్నీ పెట్టి చక్కగా నేను అభిషేకం అయితే చేసుకున్నానండి ఆ రోజు. ఈ జనవరి ఫస్ట్ రోజున అందరికీ మంచి జరగాలండి. ఎవ్వరు ఏది కోరుకుంటే అది భగవంతుడా అందరికీ కలిగించు. ఏదన్నా కష్టం ఉంటే మాత్రం ఇలాగే తొలగిపోవాలి. ఆ కష్టాన్ని మేము గెలుచుకునేలా ఉండాలి. నీ మనసుని గెలుచుకున్నట్టే ఆ కష్టాన్ని గూడా గెలుచుకొని మేము సుఖాల బాట పట్టాలని అనుకుంటున్నానండి. ఎప్పుడు సుఖం కోరుకుంటే ఇవ్వడండి భగవంతుడు. కష్టం, సుఖం 2 ఉంటాయండి. అది నేను అనుభవిస్తున్నాను కాబట్టే నేను మీకు చెప్పగలుగుతున్నానండి. నా వీడియోస్ బావుంటాయి అంటూ ఉంటారండి. అందరూ కూడా చాలా సంతోషం వేస్తుంది అలాంటి మాటలన్నప్పుడు. నేనెప్పుడూ కూడా భగవంతుడికి ఎంతో ఓపికతో ఉన్న దాంట్లో చేసుకుంటూ వచ్చానండి. అలాగే భగవంతుడు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి నాకిస్తూ వస్తున్నాడండి. కానీ కాస్త పరీక్షలైతే పెడుతున్నాడండి. అవన్నీ పడాలండి. తప్పదండి. ఏదైనా మనం పెద్ద కోరికలు కోరినప్పుడు కష్టం తప్పదు. అదే జనవరి ఫస్ట్ రోజు నేను చేసుకున్న పూజండి. ఇది మాత్రం జనవరి మూడో రోజు శివముక్కోటి రోజున శివుడికి నేనిలా 7 దీపాలు పెట్టుకున్నానండి. ఈ వీడియో కూడా ఇందులో కలిపేశానండి మీకు. జనవరి ఫస్ట్ రోజు వీడియోలో కలిపేశాను. కొద్దిగే తీశానండి ఇది. నిన్న శనివారం రోజు చేసుకుందండి ఇది నేను. ఆదివారం రోజు వాయిస్ ఇస్తున్నా అండి. కొద్దిగా కుదరక నేనిలా చేశానండి. ఈ వీడియో లేట్‌గా పోస్ట్ చేయడం జరుగుతుందండి. కానీ ఏమీ అనుకోవద్దండి. ఎవరు మాత్రం మీకు నచ్చితే దీనికి ఒక్క లైక్ ఇవ్వండి. మీరేదన్నా కామెంట్ చేయదలుచుకుంటే చేయండి. అంతేకాని కొంచెం వీడియోస్ లేట్‌గా పోస్ట్ చేయటం వల్లనో, లేపోతే ఎందుకో కానీ వీడియోలు ముందుకెళ్ళటం లేదండి. కాస్త మీరు నాకు సపోర్ట్‌గా ఉంటారని నేను అనుకుంటున్నానండి. శివుడి ఫోటో పెట్టానండి బయట తులసమ్మకి. నేను 3 గంటలకే లేచానండి. లేచి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలని పెద్దలు చెప్తున్నారండి. నేను దర్శించుకొని, ఆ తర్వాత బయటంతా పనులు చేసుకొని, ముగ్గులు గట్రా అన్నీ వేసుకొని, తులసి పూజకైతే రెడీ అయిపోయానండి. నేను లోపల కూడా స్వామివారి అభిషేకం చేసేసానండి. ఎందుకంటే బయట
రా ఆకాశంలో చూస్తూ నేను దండం పెట్టుకొని, శివయ్యకి దండం పెట్టుకొని, ఆరుద్ర నక్షత్రానికి దండం పెట్టుకొని లోపటికొచ్చి అభిషేకం చేసుకున్న తర్వాతే తులసమ్మకి పెట్టానండి నేను దీపాన్ని. అలా నేను లోపల చేసుకుంటే ఎందుకంటే టైం దాటిపోద్దండి లోపల. బయట చేసుకొని లోపలికొస్తే అందుకనే లోపల చేసుకున్న తర్వాత ఇంకా బయటికెళ్ళి శివుడు ఫోటో పెట్టి చక్కగా 7 దీపాలు నేను శనివారం రోజున వెలిగిస్తానండి. తప్పకుండా పిండి దీపాలు వెలిగిస్తాను. అలాగే శివయ్యకి కూడా వెలిగించానండి. శివయ్య భక్తులు కూడా కోటాను కోట్లుంటారండి. ఆ శివయ్య అంటే కూడా నాకు ఇష్టమేనండి. స్వామివారు నాకెందుకనంటే మా కులదైవం ఈశ్వరుడు. మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని నేను కులదైవాన్ని ఫస్ట్ తలుచుకుంటానండి. ఎప్పుడు కూడా కులదైవం ఏదైతే దాన్ని మనం ఫస్ట్ తలుచుకోవాలి. ఆయన్ని మనం వెన్నంటే ఎప్పుడూ ఉంచుకోవాలండి. అలాగే ఈశ్వరుడు కూడా మా కుటుంబాన్ని కాపాడాలని తలుచుకొని ఈ దీపాలన్నీ చక్కగా పెట్టానండి. బాగా గాలొస్తుందండి. పొద్దున 6:30కి అట్లా అసలు గాలి ఆగటం లేదండి. దీపాలు పెడతానా లేదా అనుకున్నాను. స్వామివారికి పెట్టేశానండి. ఆనందంగా అయితే పూజనైతే చేసుకున్నానండి. మనం ఇలాంటి పూజలు గుర్తుపెట్టుకొని మరీ చేసుకోవాలండి. మనకు తెలియనప్పుడు తెలియనిదేనండి. తెలిస్తే మాత్రం తప్పకుండా చేసుకోవాలండి. ఒక 2 దీపాలన్నా మీ ఇంట మరి వచ్చే సంవత్సరం రాదా అండి? ఈ ఈ రోజు రాదా? అప్పుడు చేసుకోండి పర్వాలేదు. ఇప్పుడు చేసుకోలేదనుకోండి మనం బాధపడకూడదండి. చక్కగా మనం వచ్చే సంవత్సరం కూడా ఉంది. అప్పుడు చేసుకోవచ్చు అనుకోవాలండి. భగవంతుడికి చేసేది ఎప్పుడైనా సరేనండి. వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాలెందుకు? ఒక సోమవారం రోజున ఓ 2 పిండి దీపాలు పెట్టి మీరు దండం పెట్టుకోండి స్వామివారిని. ఏమీ కాదండి. కానీ మనం ఏ దీపం పెట్టినా కూడా భక్తి మాత్రం అవసరమండి. అది మాత్రం కనుక్కోవాలి. ఏ నైవేద్యాలు పెట్టావు? ఏం చేశావు? అనేది కాదండి. భక్తితో చక్కగా మన ఇల్లు, వాకిలి ఉన్న దాంట్లో సర్దుకోవాలండి. లేదంటే లేదు. ఉన్నవాళ్ళు మాత్రం ఉన్నట్టే చేసుకుంటారండి. లేని వాళ్లకు లేదు ఇది లేదు స్వామి ఇంతే ఉంది అని భక్తితో పెట్టండి. స్వామివారు మన వెన్నంటే ఉంటారండి. వెన్నంటే ఉంటారంటే అన్నీ అడగగానే ఇచ్చేయరండి. మనం కూడా అడిగేయి న్యాయమైనది మన ఇంటికి సంబంధించిందైతే తప్పకుండా అది మొండిగానన్నా మనం సాధించుకోవాలండి. తప్పదండి. మన సంసారం ఇది. సంసారంలో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. మనం సాధించుకోవాలి ఎలాగైనా కూడా. మన ఆడవాళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుందంటే, ఆ పట్టుదలతో మన సంసారంలో ఎటువంటి బాధలున్నా అది పిల్లల వల్లైనా, భర్త వల్లైనా ఏదైనా కూడా మొండిగా ఉండి సాధించుకోవాలండి. మనం సాధించలేనిది ఏంటండి అసలు? మనం మనం తలుచుకుంటే ఆడవాళ్ళకు మనం నడుం కట్టుకుంటే మనం సాధించలేని గెలుపు ఏముందండి? అందుకే ఈ కొత్త సంవత్సరంలో అందరు ఆడవాళ్ళకి ఓపికనివ్వాలి. అందరూ బావుండాలి. మనకెలాంటి కష్టమొచ్చినా దాన్ని నెగ్గగలిగే ఓపిక మనకుండాలి. అలాగే మగవాళ్ళు కూడా బావుండాలండి. అందరూ ఆడవాళ్ళని ఇంట్లో సుఖంగా, మంచిగా చూసుకోండి. ఎవరైనా ప్రేమతో చూసుకుంటే ప్రేమతో గెలవలేనిది ఏమీ లేదండి. మీ సంసారాన్ని ప్రేమతో గెలుచుకోవచ్చండి. ఆడదానికి బంగారం, వెండి అవన్నీ కొనిస్తేనే కాదండి. ప్రేమగా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.